అందరికీ నమస్కారం. సాహిత్యంతో సాయంత్రం 7 సాహిత్యంతో సాయంత్రం 7 కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకున్నాం. ఈ దాదాపు ఒక 6 మనం దిగ్విజయంగా నడుపుకున్నాం. ఎక్కువ మంది కూడా లేరు, 15 మంది, ఎక్కువ మంది కూడా రావట్లే. పోయిన నెలలో జరపలేదు అంటే జరుపుదాం అనుకున్నాం కానీ నాకు కుదరలే. రెండోది 21వ తేదీ మన మోపూర్ గారి ప్రోగ్రాంలు ఎట్టా కలవటం. నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో పెట్టడంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఇన్నర్ చాలా ఉన్నాయి. ఆ 2 ఉద్దేశాలు చెప్తాను. ఒకటి, కవిత్వ విషయం. మన కవితను మనం చదువుకుంటున్నాం తప్ప ఇతరుల కవితను చదవలేదని ఒక పెద్ద అపవాదం ఉంది కవుల మీద. దాన్ని పోంగొడదామని, పెన్నా రచయిత సంఘం తరపున దాన్ని పోంగొడదామని. 2, ఒకవేళ అది నిజమైన పక్షంలో అసలు ఇతరుల కవితలు కూడా చదివితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కవిత్వం అనేది మనం రాసుకోవటం కాదు, ఇతర కవితల్ని ఖచ్చితంగా చదవాలి. దాన్ని మన ఈ భాషలో కూడా కవిత్వం రాసే టైంలో మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం చరిత్ర ముందు ఏమన్నా చదివిన శ్రీశ్రీ లాంటి, తిలక్ లాంటి గొప్ప గొప్ప కవుల నుంచి, ఇంకా చాలామంది ఉన్నారు అనుకోండి, పేర్లు చెప్పట్లా, వాళ్ళ కవితల నుంచి కొంత తీసుకొని, లేదా తర్వాత ఇంకేదైనా మన భారతం ఇతిహాసాలు చదువుకుంటాం. ఆ ఇతిహాసాల నుంచి ఉదాహరణలు తీసుకుంటాం. మన కవిత్వం రాసేటప్పుడు ఇతిహాసాల నుంచి ఉదాహరణలు తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? అవి చదువున్నాం కాబట్టి. అట్లాగే ఈ కవిత్వానికి మన దారి చూపించేది ఏంటంటే, ముందు తరాల యొక్క కవిత్వం మనల్ని దారి చూపిస్తుంది. అసలు వాళ్ళు ఏ వాదం రాశారు, ఎందుకు రాశారు, ఎలా రాస్తే ప్రజల్ని ఆకట్టుకుంటాం, ఒక కవిని ఆకట్టుకుంటాం, కవిత్వం నిలబడే కవిత్వం రాయాలంటే ఎలా అనే ఉద్దేశంతో మంచి వాళ్ళ కవిత్వం చదవదామని 2వ ఉద్దేశం. 3వ ఉద్దేశం ఏంటంటే, పెన్నా రచయిత సంఘం వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు చాలా అద్భుతంగా రాస్తున్నారు, కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. ఈ మధ్య మన అన్నం శివ రాసిన కవిత, దాంట్లో ఎంత కథ ఉంది, ఒక పెద్ద అంటే ఒకటి కళ, ఒక పేదవాడి కళ ఎలా నిర్ణయం చేసుకున్నాడని. అట్లాగే మన కూని అంకబాబు రాసిన కథ ఉంది, అద్భుతంగా ఉంది. ఇవన్నీ మొన్న చదివితే అది ఒక పేదవాళ్ళు ఎలా మోసపోతారు. మన మునీంద్ర కూడా మంచి కవితలు రాస్తున్నారు. అట్లా చాలామంది మంచి కవితలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. అయితే బాగుంది. దుప్పటి రమేష్ రోజుకు దాదాపు వారానికి ఒకటి మంచి కవిత పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో చాలా మంచి కవితలు పెడుతున్నాడు. అయితే మన ఇంట్లో మనం కూర్చొని రాసుకోవటమా, 10 మంది ఎప్పుడు కలవమా? నువ్వు రాస్తున్నావు, అద్భుతంగా రాస్తున్నావు, కరెక్టే. కానీ మనలో మనం వచ్చి ఎప్పుడైనా కలిసి కూర్చొని ఇలా ఆనందంగా సంతోషంగా ఒక కుటుంబంలాగా మాట్లాడుకోవటం ఎలా ఉంటుంది? నెలకోసారే కదా మనం అడిగేది. సాహిత్యం చర్చ జరగద్ది, అందరం కూర్చుందాం, నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం, మనుషుల మాటల్ని బయట పెట్టుకుంటాం, ఒక ఇంటిమసీ మనలో ఏర్పడద్ది, మనదంటూ ఒక కుటుంబంలాగా ఏర్పడద్ది అనే ఉద్దేశంతో, ఈ 3 ఉద్దేశాలతో ఈ సాహిత్యంతో సాయంత్రం అనేది ఏర్పాటు చేశాం. సరే, ఇంతవరకు ఇది 7వది వచ్చింది. ఇప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ విషయం ఈ విధంగా చెప్పాను. ఇంకపోతే కవితలోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతాం. ఇది నేను మరణిస్తూనే ఉన్నాను, బిళ్ళ మహేందర్ రాసిన బుక్. యాక్చువల్గా ఇది నాకు ముందే వచ్చింది, కాంపిటీషన్ అప్పుడు కాకుండా నాకు ముందే పంపించారు. పంపించిన తర్వాత నేను ఎందుకు దీన్ని చదవడానికి ఇంట్రెస్ట్ చూపించానంటే, దీనికి ముందు ఆయన 2-3 కథా సంపుటాలు నాకు పంపించున్నాడు, కవితా సంపుటాలు నాకు పంపించున్నాడు. ఇప్పుడు ఒక పాట కావాలి, ఇలా రకరకాలు ఉన్నాయి, దాని ముందు చాలా రాసున్నాడు ఆయన. ఇప్పుడు ఒక పాట కావాలి అన్నది ఒకటి నాకు గుర్తుంది. దానికి ముందు కూడా ఇంకో కవితా సంపుటి కూడా చదువున్నాను నేను. చాలా షార్ట్ గన్ లాగా ఉంటాయి. ఆయన ఏ పేజీ, ఇప్పుడు నేను చదవబోయే పేజీ 3 పేజీలు ఉంది, కానీ 2.5 పేజీ ఉంది. కానీ ఇప్పుడు ఒక పాట కావాలి అనే దాంట్లో మాత్రం ప్రతి కవిత 20 లైన్లు అంతే, ఒక పేజీకి ఎండ్ అయిపోద్ది. కానీ అద్భుతమైన కవితలు ఉన్నాయి, దాని ఫీలింగ్స్
ఆ ఫీలింగ్స్ ఎవరు చెప్పలేని ఫీలింగ్స్ దాంట్లో పెడతాను అనమాట. అందుకని నాకు ఇష్టపడి దీన్ని తీసుకున్నా. దీంట్లో ఒక కవిత మీకు చెప్తాను. రెండో కవిత కూడా ఒక చిన్న 10 లైన్లు, అది ఊరికే దాని మీద మాట్లాడు. ఇప్పుడు వసంతహారం దీని పేరు. ఇది మీకు మన గ్రూప్లో పెట్టున్నాను, ఫోటో తీసి గ్రూప్లో. మన సంగతి తెలుసుగా, మనం ఫస్ట్ నుంచి మనం ఏదైనా కవిత చదవాలనుకున్నప్పుడు మన గ్రూప్లో దాంట్లో పెట్టేస్తే ఇలా చదివేటప్పుడు వింటారు, ప్లస్ దాంట్లో చూస్తారు. కాబట్టి మీ గ్రూప్లో ఉంది, మన పెన్నారచన సంఘం గ్రూప్ ఓపెన్ చేస్తే ఆ కవిత ఉంటుంది. నేను చదువుతున్నాను. వసంతహారం శీర్షిక. ఎంత ముద్దుగుంటవే నువ్వు, పెయ్యంత పసుపు పూసుకొని, అక్కడక్కడ కెంపులు రంగుల రాళ్ళు పొదువుకొని, చుట్టూతా మామిడి పిందిలు సన్నని గజ్జెలు కట్టుకొని, తన మెడలో వయ్యారంగా ఊయలుగుతుంటే నా పానం ఎంత మురిసిపోద్దే. మా పెళ్ళిళ్ళ చేసుకున్న చంద్రహారానివే నువ్వు. ముచ్చట పడిందని ఒక్కొక్క చెమట చుక్క పోగేసి, నెల నెల మల్లేశం మామ దగ్గర చీటీ కట్టి, రెండున్న నిన్ను 4 వసంతంగా మార్చుకున్నామే. పెళ్ళికో పేరంటానికో నిన్ను నా చేతికిచ్చి, తన మెడలో వేయమన్నప్పుడల్లా బొగ్గ మీద ముద్దునయ్యేవాడు. తనేమో సిగ్గుతో ముద్దబంతయ్యేది. నువ్వు మెడలో పడగానే తన కళ్ళు కలువలయ్యాయి. నవ్వులు మల్లెలా రాలిపడేవి. వసంతమా వసంతమా, ఎన్నాళ్ళు ఉండిపోయావే నువ్వు. కిరాయిలొద్దని మనకంటూ చిన్న తావైనా ఉండాలంటే అప్పు చేసి జాగా కొన్నప్పుడు ఏళ్ల తరబడి బ్యాంకులోనే తాకట్టయ్యావు. అటనక జాగమ్మి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ బ్యాంకులోనే ఏళ్ల తరబడి తలదాచుకున్నావు. పానం బాగలేక దవాఖానలో పడ్డప్పుడు ఆసుపత్రి బిల్లు అయ్యావు. ఇప్పటికీ పిల్లల చదువుకి ఫీజులు అవుతూనే ఉన్నావు. వసంతమా వసంతమా, నువ్వు తన మెడలో కన్నా ఆ చీకటి గదిలోనే ఎక్కువ రోజులు రెక్కలు తెగి బందీగా మిగిలిపోయావు కదే. అప్పుడప్పుడు వసంతమై నువ్వు ఇంటి తలుపు తట్టినా చుట్టపు చూపులాగే చూసి సాగనంపిన బతుకు జీవులమే మేము. కాలం ఒక్క తీరుగా ఉండదే. వసంతం రాకమానదు. ఎప్పుడో ఒకసారి గది తలుపులు శాశ్వతంగా తెరుచుకుంటాయి. రెక్కలు కట్టుకొని నువ్వు ఇంటి తలుపు తడుతావు. మెడలో నిన్ను ప్రేమగా వేలాడదీసి మళ్ళీ తన బొగ్గ మీద ముద్దునవుతా. తనేమో సిగ్గుతో ముద్దబంతవద్దు. ఇది దీంట్లో ఉండే విశేషాలు నాకు తెలిసినంతవరకు చెప్తాను. ఫస్ట్ కవితా శీర్షిక, ఎన్నుకున్న వస్తువు వెరైటీగా ఉండాలి. వస్తువు ఎప్పుడైతే వెరైటీగా ఉంటుందో అప్పుడు కవిత్వంలో ఒక ఆకర్షణ వస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త వెరైటీది ఒకటి చదివాను. పెరుగు రామకృష్ణ ఒకటి రాశాడు, షుగర్ డాడీ కల్చర్. మీకు తెలుసో తెలీదో. అంటే ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నానంటే, షుగర్ డాడీ ఈ మాటను ఎందుకు చెప్పానంటే, కవి ప్రజెంట్ విషయాలన్నీ తెలుసుకోవాలి. మీకు షుగర్ డాడీ కల్చర్ తెలిస్తే దాని గురించి నేనైతే ఎక్కువ మాట్లాడను. ఒకవేళ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. లవ్ డాడీ కల్చర్ అనేది షుగర్ డాడీ కల్చర్ అని చెప్పి కొడితే వచ్చేస్తుంది. దాని మీద కవిత రాశాడు. అంటే కవిత వెరైటీగా ఎవడు తాకని వస్తువుని తీసుకొని తాకటం అనేది గొప్ప విషయం. ఇక్కడ వసంతహారం కూడా ఇదే. ఎప్పుడు ఎవరు తాకని వస్తువు. చూడండి, ఇక్కడ మధ్యతరగతి బాధలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. నేను ఇందాక పెన్నారచన సంఘంలో బాండింగ్ కావాలని కోరుకున్నానే, అంటే వాళ్ళ ఇద్దరు ఆలుమొగల మధ్య బాండింగ్ ఉంది. చూడండి, ఇక్కడ వస్తువుని హైలైట్ చేస్తూ ఆయన అంటే మనిషి చేసే పని వస్తువు చేసేటట్టు చేశాడు. ఇప్పటికీ పిల్లల చదువులకి ఫీజులు అవుతూనే ఉన్నావు. ఫీజులు అవుతానే ఉంది. అది అంటే అది అయినట్టు రాస్తున్నాడు. అంటే మనిషి చేసే పని అది చేస్తున్నట్టు రాశాడు. దాన్ని మీకు తెలుసు, పర్సనిఫికేషన్ అని అంటారు, తెలుసు మీకు.
ఇక్కడ ఫస్ట్ వర్ణన ఉంది, తర్వాత వాళ్ళ శ్రమ ఉంది. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కటి తీసుకొని వాళ్ళ దగ్గర చీటీలు కట్టి వీళ్ళ దగ్గర చీటీలు కట్టి, అంటే మధ్యతరగతి యొక్క ఆవేదన, మధ్యతరగతి యొక్క జీవన విధానం, మధ్యతరగతిలో ఉండే ఆశయాలు, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే చూడండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటుంది. వాటన్నిటికీ దానికి మళ్ళీ బాధపడతా ఏం చేస్తున్నాడు, తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టున్నాను నేను నిన్ను, మీ దీంట్లో ఏం పెద్ద పెద్ద పదాలు ఏం లేవు, పెద్ద ఏదో అంటారు కదా, గ్రాంధిక పదాలు, సంస్కృత పదాలు, ఆడంబరమైన పదాలు, ఒక ఇంత పొడవాటి వాక్యాలు ఏం లేవు. చాలా మనం అనుభవించేటివి ఉన్నాయి. మనం చదువుతుంటే కళ్ళ ముందు మనం నిలబడతాం. తీసుకొని బ్యాంకులో నేను చాలాసార్లు బ్యాంకు పోయినప్పుడల్లా, మేనేజర్ దగ్గరికి పోయినప్పుడల్లా ఎవరో ఒకరు బ్యాంకు వచ్చి నగలు తాకట్టు పెడుతుంటారు. నేను అనుకుంటే ఇన్ని అవసరాలు ఉన్నాయానో వాళ్ళ అవసరాలు. ఇంకా అది వ్యాపారం కూడా చెప్పాలంటే, ఎందుకంటే ఇంట్లో లాకర్లో పెడితే ఏమొస్తుంది, అదే బ్యాంకులో పెడితే డబ్బులు వస్తాయి, దాంతో మళ్ళీ వ్యాపారం చేసుకోవచ్చు. సో అది వేరే విషయం. తర్వాత చివరిలో కొసమెరుపు చూడండి, ఆశావాదం. అంటే మళ్ళీ నువ్వు వస్తావు, మాకు వసంతం వస్తుంది, అది వసంతహారం. అంటే అక్కడ వాళ్ళు మాట్లాడేవాళ్ళు మనం పచ్చల హారం ఏదో అంటాం, వాళ్ళు వసంతహారం. ఫస్ట్ వర్ణన పెట్టాడు, తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానం పెట్టాడు. ఒక విధమైన బాధ, ఎప్పుడు నువ్వు చీకటి గదిలో మగ్గిపోయేవే అంటాడు. ఏళ్ల తరబడి చీకటి గదిలో మగ్గిపోయావు నువ్వు అంటాడు. తర్వాత లాస్ట్కి వచ్చేతలకి నాకు మళ్ళీ నువ్వు వస్తావు, నేను ఆమెకి వేస్తా, అప్పుడు మళ్ళీ ముద్దు పెడతా, ముద్దు ఆమె సిగ్గు సంపంగా ఉంది, ముద్దబంతం ఉంది. చూడండి, అంటే భార్యాభర్తల అనుబంధం నుంచి మధ్యతరగతి యొక్క జీవన ప్రమాణాలు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది నాకు నచ్చిన కవిత, ఇది దీని విషయం. ఇంకొక చిన్న కవిత, కరెక్ట్గా 10 లైన్లే. శీర్షిక ప్రశ్న, తను బదులివ్వలేక తుపాకీని గురిపెట్టాడు. ప్రశ్నతో అలానే నిలబడ్డాడు. తోట నా దేహాన్ని చీల్చి మరణించింది. ప్రశ్న వాడి హృదయాన్ని ఇంకా చీల్చుతానే ఉంది. ఎంత గొప్ప 10 లైన్లు, సింపుల్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదమే, ఎక్కువ పదాలు కూడా 1-2 పదాలు లేవు. తను బదులివ్వలేక తుపాకీని గురిపెట్టాడు. ప్రశ్న ప్రగతికి మూలం ప్రశ్న అంటాం. ప్రతి ఒక్కటి ప్రశ్నించాను. ఈ మధ్యకాలంలో మనం ప్రశ్నించినందుకే వాళ్ళని బూట్ కాల్తో అనిచేశారు, తుపాకులతో చేశారు. చూడండి, గురిపెట్టాడు అంటే ప్రశ్నకు బదులు ఇవ్వలేకపోవటం. ప్రశ్నతో అలా నిలబడ్డాడు, ఆ ధైర్యం చూపిస్తున్నాడు. ఎస్, నేను నిలబడతాను, చావైనా పర్లా, బతుకైనా పర్లా, ప్రశ్నించాల్సిందే, అది మన హక్కు అంటే హక్కు చూపిస్తున్నాడు. ఒక హక్కు, మనం ఎలా హక్కుల్ని కాపాడుకోవాలి అని చూపిస్తున్నాడు. అట్లాగే తోట నా దేహాన్ని చీల్చి మరణించింది, నేను మరణించలా, ఆ తోట మరణించింది. ఓకే, 1 షాట్ అయిపోయాడు, ఇతను చనిపోయాడు. ఆ ప్రశ్న వాడి హృదయాన్ని ఇంకా చీల్చుతానే ఉంది. నేను ఒక్కసారి పోయా, కానీ ఆ ప్రశ్న అనేది వాడి హృదయాన్ని చీల్చుతానే ఉంది. ఇంత గొప్పగా, చాలా తక్కువ. మనం ఎంత పొడుగు కవిత్వం రాసాం, ఎన్ని పదాడంబరాలతో రాసాం, ఎంత గ్రాంధిక పదాలు రాసాం, ఎన్ని ఊహలతో రాసాం, అది కాదు ముఖ్యం. చాలా షార్ట్గా, చాలా అద్భుతంగా, ఆలోచించే విధంగా, ఆకర్షణీయంగా, అత్యంత చదవంగానే అబ్బా అని చెప్పి మళ్ళీ చదివి భలే రాశాడురా అని మళ్ళీ చదివితే అదే గొప్ప కవిత నా ఉద్దేశంలో. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.